సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. కంటోన్మెంట్‌లో సైనిక స్కూల్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో సైనిక స్కూల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అక్కడ పాఠశాలను నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొద్ది రోజుల క్రితం కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం కూడా అందజేశారన్నమాట. అయితే ఈ నేపథ్యంలో ఆయన కొద్ది రోజుల క్రితం ఈ విధంగా అయితే చేయడం జరిగింది. సైనిక స్కూల్‌ను మంజూరు చేయడంతో పాటు పాఠశాలకు అవసరమైన 50 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించాలని, అందుకు బదులుగా వేరే చోట రక్షణ శాఖకు స్థలం ఇస్తామని కూడా మంత్రి వద్ద ప్రతిపాదించినట్లు కూడా సమాచారం. కేంద్రం కూడా సుముఖంగా ఉండటంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి విద్యాశాఖ అధికారులతో చర్చించారు. పూర్తిస్థాయి గురుకులం తరహాలోనే పాఠశాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు కేంద్రానికి సమర్పించేందుకు అధికారులు అంటే ప్రతిపాదనకు రూపొందిస్తున్నారు. 6 ఏళ్ల క్రితం వరంగల్‌కు సైనిక స్కూల్ మంజూరు కాగా ఆనాడు స్థలం కాకుండా 100 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు కూడా ఇంకా పెరగొచ్చని కూడా భావిస్తూ ఉన్నారన్నమాట. సో మొత్తం మీద కొత్త సైనిక స్కూల్ అయితే రాబోతుందన్నమాట తెలంగాణలోని, అది కూడా సికింద్రాబాద్‌లో కంటోన్మెంట్‌లోని. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో